నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఇవాల్టి నుంచి రంజాన్ ఉపవాసాలు మొదలయ్యాయి. నెలవంక దర్శనంతో మసీదుల్లో సందడి నెలకొంది. ముస్లిం సోదరులు ఒకరికొకరు చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇషా నమాజ్ తర్వాత ప్రత్యేక తరబీహ్ నమాజీలు ప్రారంభం కావడంతో ముస్లింల ఇళ్లలో రంజాన్ సందడి మొదలైంది. 30 రోజుల పాటు ముస్లింలు ఉపవాసాలు పాటించనున్నారు. రంజాన్ మాసం 30వ రోజున షవ్వాల్ మాసం నెలవంకను చూసిన తర్వాత రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ఇస్లాం 4వ మూలస్తంభం ఉపవాసం. ఉపవాసాన్ని అరబీ భాషలో సామ్ అంటారు. ఉపవాసం అంటే అల్లాహ్ ప్రసన్నత కోసం, అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు దూరంగా ఉండటంతో పాటు ఉపవాసానికి భంగపరచు కార్యాలన్నింటికీ కూడా విడనాడటం. ఉపవాసాలను ముస్లింలకు ఫర్జ్ అంటే విధిగా అది నిర్ణయించబడి ఉంది.